ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనము. ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను. ఇక్కడ యేసు ప్రభువు అపవాది చేత శోధింపబడుతున్న తరుణంలో మూడవసారి ఈ విధంగా పలికినట్లుగా మనకి అందరికీ సుపరిచితమే. బాప్తిసం తీసుకున్న తర్వాత 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట శోధకుని చేత శోధింపబడడం మనకందరికీ సుపరిచితమే. అయితే ఇక్కడ సాతాను యేసుక్రీస్తు వారితో పలికిన మాట ఒకసారి చూస్తే 9వ వచనంలో, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినడలా వీటినన్నిటినీ నీకు ఇచ్చిదనని ఆయనతో చెప్పగా, వేటినన్నిటిని ఇస్తానని చెప్తున్నాడు? ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపించి వాటన్నిటినీ నీకు ఇస్తాను, నాకు సాగిలపడు అని సాతాను యేసుక్రీస్తు వారితో పలుకుతున్న సందర్భంలో ప్రభు పలుకుతున్న మాట, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని చెప్పాడు. చూడండి, ఎప్పుడైతే అపవాది చేత శోధింపబడుతూ వచ్చినాడో యేసుక్రీస్తు వారు ఆయన వాక్యమును మాత్రమే చెప్పినట్టుగా ఉంది. ఆయన మహిమ కానీ లేకపోతే ఆయన శక్తి సామర్థ్యాలు కానీ ఆయన ముందు సాతాను ముందు చూపించినట్టుగా ఎక్కడ మనకు కనిపించదు. 3 సార్లు శోధింపబడినప్పుడు కూడా 3 సార్లు కూడా వాక్యమునే, దేవుని వాక్యమునే ముందుంచుతూ వచ్చినాడు. మన జీవితాల్లో కూడా ఇలా శోధకుని చేత అపవాది చేత శోధింపబడుతున్న తరుణంలో వాక్యమును ఎత్తిపట్టి మనము అపవాదిని ఎదిరించేవారిగా ఉండాలి. ఆ విధంగా మాత్రమే మనము అపవాదిని జయించగలమండి. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారికి శోధన తప్పలేదు అపవాది నుంచి. మరి మనమే పాటి వారమండి. మనం శోధింపబడుతున్నప్పుడు వాక్యం చేత ధైర్యంగా ఆ శోధకుని జయించగలుగుతున్నామా? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునుడి, విమర్శకులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి అని ఉంటుంది. అంత మాత్రమే కాదు, 7వ వచనంలో చూస్తే, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని ఉంటుంది. అపవాది మన ఎదురించి పారిపోవాలంటే ఫస్ట్గా మనం చేయవలసిందేంటి? దేవునికి లోబడి ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆయన యొద్దకు వెళ్ళాలట, మన చేతులను శుభ్రం చేసుకోవాలట, విమనస్కులాగా ఉండకూడదట. కొంత సమయం లోకంలో కొంత సమయం దేవునిలో ఉన్నవారిని విమనస్కులు అంటారండి. మన హృదయంలో పరిశుద్ధపరచుకోవాలట. ఇవన్నీ చేసినప్పుడు ఆటోమేటిక్గా శోధకుని చేత మనము శోధింపబడుతున్నప్పటికీ కూడా వాక్యమును ఎత్తిపట్టి ధైర్యంగా మనం ప్రార్థిస్తాం కాబట్టి, దేవుని మీద ఆధారపడతాం కాబట్టి అపవాది మన ఎదురించి పారిపోతాడు. మనం దేవునికి ఎప్పుడైతే విధేయత చూపిస్తామో, మనం పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండి విశ్వాసంతో మనం ముందు కొనసాగుతూ ఉంటామో అప్పుడు మాత్రమే అపవాదిని జయిస్తామని ప్రభుపేట మనవి చేసుకుంటూ, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలననే వాగ్దానమును మనము ప్రతి దినము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ఆ విధంగా జీవించాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.